బయటకు వెళ్ళి పని లేకుండా బయట దొరికే విధముగా క్రంచీగా ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ పకోడీ ఒక్కసారి ఇలా ట్రై చేసేయండి. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల మిల్ మేకర్ని తీసుకోవాలి. దానిలోకి వేడి నీళ్ళని వేసి 2 నిమిషాలు అలా వదిలేయాలి. తర్వాత వేరే బౌల్లోకి పిండుకొని ఇట్లా వాటర్ లేకుండా ఇట్లా పిండుకొని ఉంచుకోవాలి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కొంచెం పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత కారం, ఫుడ్ కలర్ ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసుకోవాల్సినవి 3 స్పూన్ల శనగపిండి, స్పూనున్నర వరిపిండి, స్పూనున్నర జొన్నపిండి, కార్న్ ఫ్లోర్. ఇవి 3 బాగా మిక్స్ అయ్యేలాగా ఇవన్నీ కలిపి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మిల్ మేకర్ తడిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు. ఇప్పుడు పైన జీడిపప్పు కూడా వేసుకోవాలి, నిమ్మరసం కూడా వేసుకోవాలండి. ఒక్కసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు కాగుతున్న ఆయిల్లో ఇలాగ విడివిడిగా కాకుండా కలిపేసేసుకున్న అవి విడిగా అయిపోతాయండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి. మొత్తం అన్నీ ఇలా వేసేసుకొని కాసేపు అలా వదిలేయాలి, వెంటనే కలపకూడదు. చూసారు కదా, ఈ కలర్ రావాలన్నమాట. ఈ కలర్ వచ్చాక తీసేయాలి. ఎంతో క్రంచీగా టేస్టీగా చాలా బాగుంటాయండి. అందరికీ బయటకు వెళ్ళే అవకాశం ఉండదు కదండి, అందుకని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకొని కరివేపాకు కూడా ఫ్రై చేసేసుకోవాలండి ఆయిల్లోని. ఇప్పుడు కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకొని నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకోవాలన్నమాట. అంతేనండి, వేడి వేడి మిల్ మేకర్ పకోడీ రెడీ.